జూన్ నెల కన్యా రాశి వారి రాశి ఫలితాలు. ఈ జూన్ నెలలో కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. కన్యా రాశి వారు ఈ నెలలో జీవిత భాగస్వామి వల్ల కొన్ని మార్పులు చూడబోతూ ఉన్నారు. కన్యా రాశికి చెందిన ఆడవారు మరియు మగవారు మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీకు జూన్ నెలలో ఏం జరుగుతుందో, ఏ పనులకు కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో, అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఏం జరుగుతుందో అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో కన్యా రాశి 6వది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశి వారు ఇతరుల చేతిలో చాలా సులువుగా మోసపోతూ ఉంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రవర్తన మార్చుకోరు. మంచి చెప్పే వారిని చెడువారిగా, చెడు చేసేవారిని మంచివారిగా అనుకుని మోసపోతూ ఉంటారు. అయితే ఈ నెల వీరికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. జూన్ 2025 కన్యారాశి వారి ఆర్థిక విషయాలు. జూన్ 2025లో కన్యారాశి వారికి ఆర్థిక విషయంలో స్థిరత కనిపిస్తుంది. ఈ నెలలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కొంత రిలీఫ్ లభించనున్నది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు అధిక ఆదాయ అవకాశాలు పొందవచ్చు. పనితీరు మెరుగ్గా ఉంటే ప్రమోషన్ లేదా ఇన్వెస్ట్మెంట్ లభించే అవకాశము ఉంది. వ్యాపారాల్లో ఉన్నవారు కూడా కొత్త ఆర్థిక వ్యవహారాలు ప్రారంభించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు గమనించవచ్చు. ఈ నెలలో ఖర్చులు కూడా కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం లేదా పిల్లల చదువుల కోసం ఖర్చు చేయవలసి రావచ్చు. అయితే ఈ ఖర్చులు అవసరమైనవే అయినా ముందుగానే ప్రణాళిక చేసుకుంటే మేనేజ్మెంట్ చేయగలరు. అప్పులు తీసుకోవలసిన పరిస్థితులు వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవటం మంచి ఆలోచన కాదు. వ్యవహారాల్లో స్పష్టత ఉండాలి. జూన్ 2025 కన్యారాశి వారి ఆస్తి విషయాలు. ఆస్తి విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ సమయంలో మంచి అవకాశాలు పొందవచ్చు. భూమి కొనుగోలు, ఇంటి నిర్మాణం మొదలైన పనుల్లో ముందడుగు వేయవచ్చు. ప్రభుత్వం లేదా బ్యాంకుల ద్వారా సహాయం అందే అవకాశం ఉంది. పాత ఆస్తుల వివాదాలు ఉన్నవారు కొత్త పరిష్కారం చూడవచ్చు. అయితే ఖాతీదారులు మధ్యవర్తులతో ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో పెట్టుబడులకు అనుకూల సమయం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చు. కానీ చిన్న చిన్న లాభాల కోసమే అనవసర రిస్క్ తీసుకోవటం మానివేయాలి. ఫైనాన్షియల్ ప్లానర్ లేదా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవటం మంచిది. జూన్ 2025 కన్యారాశి వారి ఉద్యోగ విషయాలు. ఉద్యోగంలో ఉన్నవారు ఈ నెలలో తమ ప్రతిభను చాటేందుకు మంచి అవకాశాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు అప్పగించబడే సూచనలు ఉన్నాయి. మొదట ఇవి కొంత ఒత్తిడిగా అనిపించినా సరైన పద్ధతిలో ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే పై అధికారుల మెప్పు పొందగలుగుతారు. కొంతకాలంగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్తలు రావచ్చు. అయితే సహచరులతో సంబంధాలు సత్సంబంధంగా ఉంచుకోవటం అవసరం. వాగ్వాదాలు, భేదాభిప్రాయాలు దూరంగా ఉంచితేనే శాంతంగా వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు లాంటి అవకాశాల్లో విజయాలు సాధించగలిగే అవకాశం ఉంటుంది. పాత ప్రయత్నాలు ఫలితం ఇవ్వబోతున్న సమయం ఇది. విదేశీ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు కొన్ని కీలక సమాచారం పొందవచ్చు. అయితే పనిపై పూర్తి నిబద్ధత చూపించాలి. ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలి. జూన్ 2025 కన్యారాశి వారి వ్యాపార విషయాలు. వృత్తి పదంలో ఉన్న వ్యాపారవేత్తలకు ఈ నెల మంచి కాలంగా మారుతుంది. పాత కస్టమర్ల నుంచి తిరిగి ఆర్డర్లు రావటము, పార్ట్నర్షిప్ అవకాశాలు రావటం జరగవచ్చు. చిన్నపాటి పెట్టుబడులతో ప్రారంభించే వ్యాపారాలకు ఇది అనుకూల సమయం. టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలు, ఆన్లైన్ రంగాల్లో ప్రయోజనకరమైన ఫలితాలు దక్కవచ్చు. మార్కెటింగ్ ప్రచారాలపై ఎక్కువ దృష్టి పెడితే కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలికంగా లాభం ఇవ్వవచ్చు. అయితే వ్యాపారంలో ఉన్నవారు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. భాగస్వాములతో ఉండే లావాదేవీల్లో స్పష్టత ఉండాలి. డాక్యుమెంట్లు సరిగ్గా చెక్ చేయటము, ఖర్చులను నియంత్రించటం ముఖ్యం. పెద్ద పెట్టుబడులకు ముందే సరైన సలహాలు తీసుకోవాలి. రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే
షరతుల గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకి వెళ్ళాలి. కొందరు పాత వ్యాపార సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో అవగాహనతో లాభ నష్టాలను అంచనా వేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. కొత్త వ్యాపార మార్గాలు పరిశీలించవచ్చు, కానీ వాటిల్లో అడుగుపెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయటం మంచిది. జూన్ 2025 కన్యారాశి వారి కుటుంబ జీవిత విషయాలు. జూన్ 2025 నెల కన్యారాశి వారికి కుటుంబ సంబంధాలలో అనుకూలతను అందించనున్నది. కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సన్నిహితంగా మారుతాయి. గతంలో ఏర్పడిన అపోహలు, భేదాభిప్రాయాలు పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదము, మార్గదర్శనం వల్ల శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు ఎదురైనా వాటిని బుద్ధి, సహనంతో పరిష్కరించే శక్తి ఈ సమయంలో మీకు లభిస్తుంది. మీరు చేసిన సహాయం ఇతరుల అభిమానం సంపాదించడానికి దోహదపడుతుంది. జూన్ 2025లో కన్యారాశి వారికి జీవిత భాగస్వామి నుంచి అనేక విధాలుగా మద్దతు, అనుభూతి, ఆధ్యాత్మిక బలం లభించే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా అనిపించుకున్నా ఈ నెలలో మీ జీవిత భాగస్వామి మీకు మానసికంగా దగ్గరగా ఉంటారు. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను వారు అర్థం చేసుకుని అడ్డంగా నిలుస్తారు. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు ఉంటే మీరు ఒంటరిగా కాకుండా ఇద్దరూ కలిసి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళగలుగుతారు. దాంపత్య జీవితం ప్రేమతో నిండినదిగా మారుతుంది. భాగస్వామి నుండి మంచి మాటలు, ప్రోత్సాహకరమైన సూచనలు వింటారు. మీ పనులు, లక్ష్యాల మీద విశ్వాసం చూపుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పనిలో ఒత్తిడి ఉన్నా ఇంట్లో భాగస్వామి అర్థం చేసుకుని ప్రశాంతత ఇచ్చేలాగా ఉంటారు. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక కొన్ని జంటల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఈ నెలలో అవి తగ్గిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం వల్ల సంబంధం బలపడుతుంది. విడాకుల ఆలోచనలు ఉన్నవారు కూడా మనసు మార్చుకునే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత మొదటిసారిగా కలిసి పెద్ద నిర్ణయం తీసుకునే సమయం ఇది. పిల్లల భవిష్యత్తు, ఆస్తి వ్యవహారాలు, జీవనశైలి మార్పులు లాంటి విషయాల్లో భాగస్వామి సలహా చాలా విలువైనదిగా మారుతుంది. ఇక వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు ఈ నెలలో శుభ ఫలితాలను ఆశించవచ్చు. కొన్ని మంచి సంబంధాలు రావచ్చు. పెద్దల సహకారం, మిత్రుల సపోర్టుతో సంబంధాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆలస్యమైన విషయాలు ఇప్పుడు వేగంగా జరగవచ్చు. నక్షత్రాలు అనుకూలంగా ఉన్న సమయంలో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరగవచ్చు. వివాహానికి ముందే పూర్తి వివరాలు, వ్యక్తిగత అవగాహన ఉండేలాగా చూసుకోవాలి. పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు. సంతానం విషయానికి వస్తే ఈ నెల కలిసి వచ్చే సూచనలే ఎక్కువగా. సంతాన ప్రయత్నాల్లో ఉన్న దంపతులకు ఈ నెల ఆశాజనకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. గర్భధారణకు అనుకూల కాలం కావటంతో అనేక మందికి శుభవార్తలు రావచ్చు. ఇప్పటికే పిల్లలున్న వారు వారి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలి. చదువు, అభివృద్ధిలో వారి ప్రగతికి మీరు ఇచ్చే మార్గదర్శకత ఉపయోగపడుతుంది. పిల్లల ఆచరణ, ప్రవర్తనలో చిన్న మార్పులు గమనించవచ్చు. ప్రేమతో, శాంతితో వారికి బోధిస్తే వారు చక్కగా మారతారు. కొంతమంది కన్యారాశి వారు ఈ సమయంలో ఇంటి మార్పులు, ఇంటి నిర్మాణము లేదా కుటుంబ సభ్యుల రాకపోకల వలన ఏర్పడే మార్పులను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ మార్పులు మొదట కొంత చికాకు కలిగించిన తర్వాత వాస్తవానికి ఉపయోగపడే విధంగా మారుతాయి. జూన్ 2025 కన్యారాశి వారి విద్య విషయానికి వస్తే, విద్యాభ్యాసంలో ఉన్నవారికి పాఠాలు సరిగ్గా అర్థం కాకపోవటం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ట్యూషన్ లేదా అదనపు సపోర్టు అవసరమవుతూ ఉంటే వెనుకాడకుండా తీసుకోవాలి. అలాగే పాఠశాల, కళాశాల వారీగా ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు లేదా విదేశాలలో చదవాలని ఆశించేవారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. సకాలంలో అప్లికేషన్లు, డాక్యుమెంట్లు సిద్ధం చేయటం వంటివి ఆలస్యం చేయకూడదు. జూన్ 2025 కన్యారాశి వారి రాజకీయాల విషయాలు. రాజకీయ రంగంలో ఉన్న కన్యారాశి స్థానిక నాయకులు లేదా సామాజిక కార్యకర్తలకు ఇది పరీక్షల సమయంగా మారుతుంది. ప్రజలతో సంబంధాల్లో మరింత జాగ్రత్త అవసరం. కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావచ్చు, కానీ బలమైన స్థితిస్థాపకంగా ఉండే ప్రజల్లో విశ్వాసాన్ని నిలుపుకోవచ్చు. సంఘ సేవా కార్యక్రమాలు, ప్రజల కష్టాలను గుర్తించి స్పందించడం వలన మీరు ఆదరణ పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే రాజకీయ వ్యూహాలు చేసేటప్పుడు నిజాయితీతో ఉండటం ముఖ్యం.
జూన్ 2025 కన్యారాశి వారి కోర్టు కేసుల విషయాలు. కోర్టు కేసులు ఉన్న కన్యారాశి వారు జూన్ నెలలో కొంత శాంతినిచ్చే పరిణామాలను ఆశించవచ్చు. పాత కేసులు కొంత ముందుకు కదలవచ్చు. అయితే తీర్పులు అనుకూలంగా రావాలంటే చట్టపరమైన సలహాలు, సరైన న్యాయవాదుల సహాయం అవసరం. కొందరికి పక్షపాత తీర్పుల కారణంగా సంతృప్తి కలగవచ్చు. కానీ న్యాయపరమైన మార్గాన్ని అనుసరిస్తే పరిస్థితులు మీకు మద్దతుగా మారుతాయి. కోర్టు కేసుల్లో నిందలు ఎదుర్కొంటున్న వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మీ పక్షాన ఆధారాలను సిద్ధం చేసుకోవాలి. పత్రాలు, సాక్ష్యాలు సరిచూసుకోవాలి. జూన్ 2025 కన్యారాశి వారికి ఆరోగ్య పరిస్థితి విషయాలు. ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమంగానే ఉంటుంది. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. ముఖ్యంగా వయసు మీద పడ్డవారు లేదా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. గుండె సంబంధిత సమస్యలు ఉండేవారు మితంగా శ్రమించడం అవసరం. గ్యాస్, అజీర్ణం, అలసట వంటి సాధారణ సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. హెల్త్ చెకప్లు చేయించుకోవటం మంచిదే. ఈ నెలలో మానసిక ప్రశాంతత కొంత తగినట్లుగా అనిపించవచ్చు. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైతే ధ్యానము, ప్రాణాయామం వంటి పద్ధతులను అనుసరించడం ఉత్తమం. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు మంచి నిద్ర, సమయానికి భోజనం, ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. ఈ నెలలో కన్యారాశి వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాలు చేయాల్సిన వారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వాహనాలు నడిపేవారు ట్రక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. వేగం మీద ఉండటం వల్ల ప్రమాదం సంభవించే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎవరైనా మీపై మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవటం అలవాటుగా పెట్టుకోవాలి. అలాగే స్నేహితులు లేదా సహచరులతో సంబంధాల్లోని నమ్మకం అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పక్కా సమాచారం లేకుండా ఎవరి మాటల్ని నమ్మి నిర్ణయాలు తీసుకోకండి. గోప్యమైన విషయాలు పంచుకునే ముందు ఆలోచించండి. ఈ నెలలో కొన్ని అనవసరమైన మోసాలు, దోపిడీలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యవహారాల్లో స్పష్టత, ఆచితూచి వ్యవహరించడం అవసరం. కన్యారాశి వారు ఈ నెలలో గురువారం రోజున శ్రీరామచంద్రుడిని పూజ చేయటం ఎంతో శుభప్రదం. శ్రీరామ రక్షా స్తోత్రం, ఆతిథ్య హృదయం వంటి శ్లోకాలను పఠించటం వలన రక్షణ కలుగుతుంది. కుటుంబంలో శాంతి కోసం, దాంపత్య సంబంధాల్లో సౌఖ్యం కోసం రాముడి ధ్యానం ఫలప్రదం అవుతుంది. శ్రీరాముని పూజ వలన కార్యసిద్ధి, ధన సంపత్తి, బుద్ధి, వైర వ్యతిరేకతలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు రాముని ఆశీర్వాదం బాగా పనిచేస్తుంది. వారి చదువులో నిశ్చలత, ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్న ఒత్తిడి, వ్యాపారస్తులకు ఉన్న అసమర్థత క్రమంగా తొలగి విజయం వైపు నడిపిస్తుంది. మరి కన్యారాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 5, 10, 17, 19, 25, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 7, 12, 14, 21, 23, 30. ఇవి కన్యారాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు.